/1 2 3 4 5 6 7 ఇంటూ ఏ లిస్ట్ అన్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ అని చెప్పి ఇట్లా ఇట్లా రావాలనుకోండి. నా షెల్ స్క్రిప్టింగ్లో దీన్ని మీరు చేయడానికి అవకాశం లేదు యాక్చువల్గా. మీకు దీన్ని చేయడానికి ఏం చేయాలో మీకు ఇక్కడ మీకు సో ఫైండ్ అవుట్ ఫస్ట్ నేను ఏం చేయాలా దీన్ని ఎకో చేసి ఎక్కడైతే మీకు స్లాష్ అని ఉందో ఆ ఫస్ట్ స్లాష్ని రిమూవ్ చేయాలా, రెండో స్లాష్ దగ్గర నుంచి దాన్ని ట్యాబ్గా కన్వర్ట్ చేయాలా, ట్యాబ్గా కన్వర్ట్ చేసి ఆర్ ఎంటీ స్పేస్గా కన్వర్ట్ చేసి తర్వాత ఆక్ వాడి ఒక్కొక్క ఫీల్డ్ని తీసుకొని దాన్ని అరేగా చాలా తలనొప్పి. అదే మీకు పైథాన్ అనుకోండి, మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి సింపుల్ ఇలా ఇస్తాను మీకు. ఎక్స్ డాట్ స్ప్లిట్ అని చెప్పి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు చూసారా ఎట్లా వచ్చేసింది చూడండి. మీకు మీకు ఇట్లా వచ్చేసింది. సో నాకేం చేస్తాను మీకు అయితే ప్రాబ్లం ఏమైందంటే ఓకే నేను ఏం చేస్తాను వై చూడండి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ స్ప్లిట్ వచ్చింది, y వస్తే ఇట్లా వచ్చింది. అయితే నాకు దాన్ని ఏం చేస్తారు మీకు స్టార్టింగ్లో ఉన్నది రిమూవ్ చేయాలన్నమాట మీకు. ఓకే y డాట్ రిమూవ్ అని చెప్పి నేను 0 ఇచ్చాను అనుకోండి మీకు ఇండెక్స్ సారీ ఇది రిమూవ్ చేస్తాను. ఇప్పుడు y అని ఇచ్చాను అనుకోండి ఇట్లా వచ్చింది. ఎంత సింపుల్గా పని అయిపోయింది చూడండి. మీకు మీకు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి సింపుల్గా వచ్చి y అని ఇచ్చాను అనుకోండి నాకు 7. సో కాబట్టి అదే మీరు లెంత్ క్యాలిక్యులేట్ చేయాలంటే షెల్ స్క్రిప్టింగ్లో నేనేం చేయాలా ఇక్కడికి వచ్చి ఆబ్వియస్గా z ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మీకు ఇలా ఇచ్చి ఈఎక్స్పిఆర్ వాడకపోయినా కూడా ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలా $y -1 ఇట్లా ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు అంటే డైరెక్ట్గా ఫంక్షన్ లేదనమాట, మీకు మెథడ్ అనేది లేదు మీకు డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయడానికి మీకు. సో ఇలాంటి ఏమైపోతుందంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఇనిషియల్గా మీకు షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ సో ఎలా ఉంటుందంటే ఇనిషియల్గా మీకు సైకిల్ నేర్చుకున్నప్పుడు అబ్బా బాగుంది స్కూల్కి వెళ్ళడానికి అని చాలా బాగుంటుంది. కానీ వన్స్ మీరు స్కూల్ దగ్గర నుంచి జాబ్ ట్రయల్ చేసేటప్పుడు ఇమాజిన్ సో అప్పుడు ఏమవుద్ది 10 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది ఇంటర్వ్యూకి పోవడానికి, అప్పుడు సైకిల్ పనికిరాదు, సాటిస్ఫై చేయదు యాక్చువల్గా. ఓకే మనకు టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు. సో అది మీకు పైథాన్ అనేది మీకు సాల్వ్ చేస్తుంది అనమాట. ఓకే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేదర్ దాన్ పైథాన్ని ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఒక శత్రువుగా చూడడం కంటే కూడా మీకు శత్రువుగా చూడడం కంటే కూడా దాన్ని మనకి హెల్ప్ చేస్తుంది మనకి అని చూస్తే మీకు మీ లైఫ్ ఈజీ అయిపోద్ది అనమాట. ఎందుకంటే మనం అవునన్నా కాదన్నా కూడా రాబోయే ఫ్యూ ఇయర్స్లో ప్రతి ఒక్క డెవాప్స్ పర్సను ఆర్ ఎస్ఆర్ఈ పర్సను, ఎస్ఆర్ఈ అయితే ఇప్పుడు డెఫినెట్గా కావాలనుకోండి ప్రోగ్రామింగ్, ప్రతి ఒక్క డెవాప్స్ పర్సన్కి కూడా ఆల్రెడీ అడుగుతున్నారు, అందరూ అడగట్ల. ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ స్కిల్ అనేది కంపల్సరీగా కావాలి, దాంట్లో డౌటే లేదనమాట మనకి. సో కాబట్టి ఇక్కడి నుంచే మెల్లగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒక్కొక్కటి మనం చదువుకుంటూ వెళ్ళామనుకోండి మీకు నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇంకొక అనాలజీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అంటే మన పర్సెప్షన్కి ఆ తర్వాత యాక్చువల్ జరిగేదానికి చాలా తేడా ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2012 నుంచి నేను డ్రైవ్ చేస్తున్న కారు ఇది బేసిక్గా. ఓకే ఓకే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఇదే నా కార్ అనుకోండి, 2012 నుంచి ఇదే నా కార్ యాక్చువల్గా. ఓకే అప్పటి నుంచి నేను డ్రైవ్ చేస్తుంది. నా దీనికి పైథాన్కి ఆర్ ఎనీ ఎస్యూవికి దీనికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. రీజన్ ఏందో చెప్తాను మీకు. ఓకే మీలో ఎంతమంది ఎస్యూవి నడిపి ఉంటారో తెలియదు కానీ బట్ ఫస్ట్ టైం ఎవరైనా వచ్చి ఎస్యూవిని చూసినప్పుడు ఏమవుద్దంటే భయపడతారు యాక్చువల్గా. అబ్బా ఇంత పెద్ద బండ ఇక్కడ తోలుతాము, ఆబ్వియస్గా గుండెలో భయం ఉంటుంది అన్నమాట ఏమవుద్ది ఏందో అని. కానీ ఒకసారి దీన్ని డ్రైవ్ చేసినాక ఏమనిపిస్తుంది అంటే వెన్ కంపేర్డ్ టు సెడాన్స్ లైక్ మేబీ ఆర్ హ్యాష్ బ్యాక్ లైక్ షిఫ్ట్ కానీ లేకపోతే సెడాన్స్తో కానీ కంపేర్ చేసినప్పుడు
యూ విల్ ఫీల్ వెరీ వెరీ కంఫర్టబుల్ మీకు. అది డ్రైవ్ చేసినప్పుడే తెలుస్తుంది మీకు. అది డ్రైవ్ చేయకుండా మనం చూసామనుకోండి, బయట నుంచి చూసినప్పుడు కొంచెం భయం వేస్తుంది. ఇంత పెద్ద బండి ఏమవుద్దో ఏందో అని చెప్పి. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ యాక్చువల్గా? ఎందుకంటే ఆ కారు యొక్క అడ్వాంటేజెస్ మనకు తెలియదు. ఆ కారు డ్రైవ్ చేసినప్పుడే మీకు దీంట్లో ఉన్న అంటే నా కారులో వాట్ ఐ ఫెల్ట్ వెరీ ఈస్, సో పొజిషన్ చాలా హైలో ఉంటుంది అనమాట. మీరు కూర్చున్నప్పుడు మీకు సో హెవీ పైన ఉంటారు. పైన ఉన్నప్పుడు ఏమవుద్దంటే చుట్టుపక్కల నాకు ఇక్కడ దాకా కనిపిస్తుంది అనమాట. కార్నర్స్ అన్ని కరెక్ట్గా కనిపిస్తుంది మీకు. రోడ్ మార్జిన్స్ బాగా కనిపిస్తాయి మీకు. సో దానివల్ల ఏమైపోతుందంటే ఈవెన్ ఈవెన్ నా వైఫ్ కూడా ఫస్ట్ టైం నేను కార్ నేర్పించినప్పుడు తనకి ట్రైనింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చింది. తర్వాత ఈ కార్ నడుపుదామంటే తను భయపడింది, ఇంత పెద్ద కార్ ఎక్కడ అని చెప్పి. వన్స్ తను డ్రైవ్ చేయడం అలవాటు అయిపోయినాక షీ ఫెల్ట్ వెరీ కంఫర్టబుల్. దానికంటే ఇదే మేలు యాక్చువల్గా. ఎందుకంటే నార్మల్ కార్లో డాష్ బోర్డ్ తర్వాత ఏం ఏం చేస్తుందో మీకు తెలియదు. పైకి లేసి చూడాలి మనం, ఇక్కడ అవసరం లేదనమాట మీకు. అండ్ మీరు చెప్తే నంబరు, తను లైసెన్స్ టెస్ట్ ఉంటుంది కదా, లైసెన్స్ టెస్ట్ కూడా ఇదే కార్లో వెళ్ళి లైసెన్స్ నడిపి లైసెన్స్ తెచ్చుకుంది అనమాట. సో అక్కడ ఉన్న బ్యాచ్ మొత్తం మీద అబ్బాయిలే స్కార్పియో వేసుకొని రాలేదు. అటువంటిది ఆ నా వైఫ్ మాత్రం స్కార్పియో వేస్తే అక్కడున్న ఇన్స్పెక్టర్ వచ్చి అడిగాడు, అమ్మా నువ్వు తోలగలవు కదా, ఓకే కదా, అంతా ఓకే కదా అడిగి వెళ్ళాడు అనమాట. కానీ బికాస్ ఆయనకి తెలియదు, మేబీ హీ డెంట్ డ్రైవ్ దట్ ఎస్యూవి. బట్ నడిపిన వాళ్ళకి ఏం తెలుసు అంటే పెద్ద డిఫరెన్స్ అనిపించదు. ఓకే ఇది బాగుంది కదా అనిపిస్తుంది. సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ పైథాన్ అండి, అంతకుమించి ఏం లేదు. మనం బయట నుంచి చూసినప్పుడు అదేదో పెద్ద హెవీగా ఉంటుంది. లోపలికి వచ్చి రేదర్ దాన్ ఏం చేస్తారు, నా పర్పస్ ఏంటి, నా పర్పస్ వచ్చి నాకు నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఒక ఫైల్ని రీడ్ చేయాలి. ఫైల్ని రీడ్ చేసి దాంట్లో ఉన్న ఆ, కావాల్సిన రీడ్ చేసి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ బయటికి తీసుకురావాలా. అటువంటప్పుడు మీకు వెన్ కంపేర్ టు షెల్ స్క్రిప్టింగ్ పైథాన్ యూజ్ అవుతుంది. సో కాబట్టి దాని గురించి చిన్నగా మనం స్టార్ట్ చేద్దాం మీకు. ఓకే, ఫస్ట్ ఆబ్వియస్గా మనం అగైన్ ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అనుకోండి మీకు. సపరేట్ అడ్వాంటేజెస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇన్స్టాలింగ్ పైథాన్. ఓకే, నా పైథాన్ మీరు దీని పేరేంటి, ఉబుంటూ వాడుతున్నారు అనుకోండి. ఉబుంటూ వాడినప్పుడు మీరు దాంట్లో ఏమి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా మీకు వస్తుంది, మీకు ఉబుంటూ అనేది వస్తుంది మీకు. బట్ విండోస్కి వచ్చారనుకోండి డిఫాల్ట్గా ఉండదు. సో మీరు ఏం చేస్తారంటే python.orgకి రండి. ఇక్కడికి వచ్చి విండోస్కి రండి. మీరు చూసినట్లయితే 3.12 లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైన 3.12 ఉంది కాబట్టి ఏం చేస్తారు, డౌన్లోడ్ ఇన్స్టాలర్ అని చెప్పి క్లిక్ చేయండి. మీకు అంటే స్టేబుల్ వర్షన్ అదే కాబట్టి. సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, లెట్స్ డౌన్లోడ్ దట్. ఇన్స్టాల్ చేయను కానీ, ఎందుకంటే ఆల్రెడీ నాకు పైథాన్ ఉంది నా దాంట్లో. సో డౌన్లోడ్ చేయండి. ఇక్కడికి వచ్చి నేను రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అంటానండి మీకు. సో ఏమేమి సెలెక్ట్ చేసినా ఇక్కడ కస్టమైజేషన్ అని సెలెక్ట్ చేయండి. యాడ్ ఇచ్చేసి యాడ్ కస్టమ్ ఇన్స్టాలేషన్ ఇచ్చి ఇవన్నీ సెలెక్ట్ చేసేయండి మీకు. ఏది డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా ఏం అవసరం, జస్ట్ ఇన్స్టాల్ చేసి సో నెక్స్ట్ అండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏం చేస్తారు, ఇన్స్టాల్ పైథాన్ ఫర్ ఆల్ యూజర్స్ అని ఇచ్చేయండి. అప్పుడు ఏమవుద్దంటే ఇదిగో ఈ సి ప్రోగ్రామ్ ఫైల్స్కి వెళ్తుంది మీకు. ఇన్స్టాల్ అని ఇచ్చేసేయండి, మీకు పైథాన్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఓకే, సరే పైథాన్ ఇన్స్టాల్ అయింది అని మీకు ఎలా తెలుస్తుంది, మీకు ఆబ్వియస్గా మీకు పైథాన్ హైఫన్ వర్షన్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది 3.12 వస్తుంది. ఇట్ డజంట్ మ్యాటర్ 3 అయితే చాలు, 1, 10, 11, 12 ఇట్ డజంట్ మ్యాటర్. ఒకప్పుడు పైథాన్ 2 ఉండేది. పైథాన్ 2 ఈజ్ నథింగ్, నో బడీ యూజెస్. పైథాన్ 3 అనేది అందరూ వాడతారనమాట. సో కాబట్టి పైథాన్ వర్షన్. ఈవెన్ మనం పైథాన్ ఇక్కడి నుంచే మనకు కావాల్సిన రన్ చేయొచ్చు. ఎందుకంటే పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళు మీకు ఒక డెవలప్మెంట్ ఐడి అంటారు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఇస్తారు. దానికి ఎలా సింపుల్గా మీరు పైథాన్ అని రన్ చేశారనుకో ఇట్లా వస్తుంది అన్నమాట. చూసారా ఇట్లా వస్తుంది. ఇక్కడికి వచ్చి నేను కావాలనుకుంటే ఫర్ ఐ ఇన్ ప్రాబ్లం ఏంటంటే ఇండెంటేషను
అంతా కూడా ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చిన ఈ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్ ఉంది చూసారా మీకు, అంత ఎఫెక్టివ్ కాదండి. సో ఫర్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎందుకు ఎఫెక్టివ్ కాదంటే, ఇప్పుడు నేను అప్ యారో నొక్కాను అనుకోండి, అప్ యారో క్లిక్ చేస్తే జస్ట్ లైక్ ప్రీవియస్ కమాండ్ కోసం నాకు మొత్తం కోడ్ రాదనమాట, ఒకే ఒక లైన్ వస్తుంది, ఇట్లా వస్తుంది అనమాట. ఇంకోసారి నేను ఎంటర్ కొడితే ఆ ఇండెంటేషన్ చూసారా, ముందు నేను మాన్యువల్ గా ఇట్లా స్పేస్ బార్ కొట్టాలి మీకు. ఇలాగా ఏమవుతుందంటే చిన్న చిన్నవి ఓకే నడుస్తుంది, కానీ ఎఫిషియెంట్ గా నేర్చుకోవడానికి ఇది అడ్డం పడుతుంది యాక్చువల్గా మీకు. మీకు ఇది అడ్డం పడుతుంది అనమాట మీకు. కాబట్టి పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళు ఏదైతే మనకి డిఫాల్ట్ గా ఇచ్చారు చూసారా, ఆ ఆ ఐడిఈ అంతా వాడం మనం. ఓకే, సరే. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే, లెట్ మీ డిప్లాయ్ ఓకే, ఇక్కడికి వచ్చి లెట్స్ లాంచ్ ఉబుంటూ సర్వర్ అగైన్, ఇంతకుముందు చేసినట్లుగానే. అగైన్ జస్ట్ లైక్ మీకు జస్ట్ ఫర్ ఫన్ నేర్చుకోండి మీకు. ఓకే, సో దాన్ని స్ట్రెస్ బెట్ చేయడం కంటే కూడా చూద్దాం అన్నట్టు నేర్చుకోండి మీకు. సో నేను నేను ప్యూర్ విండోస్ పర్సన్ అండి మీకు. సో కాబట్టి ఆ, నేను ప్రోగ్రామింగ్ అనేది ఎప్పుడూ చేయలేదన్నమాట. తర్వాత తర్వాత స్క్రిప్టింగ్ లో చూసిన ప్రాబ్లమ్స్ చూసినాక చూద్దాం, నేర్చుకుందాం అసలు బ్యాక్గ్రౌండ్ లో ఏం పని చేస్తుంది, బ్యాక్ అండ్ లాంగ్వేజ్ కాబట్టి అని ట్రై చేశాను. సో కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే, ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. బట్ ఖచ్చితంగా హెల్ప్ మీకు వేరే ఏ టూల్ నేర్చుకున్న ఇప్పుడు హెల్ప్ చేయొచ్చో చేయకపోవచ్చు, కానీ బట్ ఇది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ డిప్లాయ్ దిస్. ఏదో డెవ్ ఏదో సెలెక్ట్ చేద్దాం, డెవ్ సికాస్ బి 44 ఉంటే బాగుండే, ఎట్లా డిలీట్ చేస్తాం తర్వాత కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో అనేబుల్ అలౌ ఆల్ ట్రాఫిక్ అని చెప్పి, సో ఇది కూడా సైజ్ కూడా ఒక 10 GB ఇస్తాను. నా ఉబుంటూలో ఏమవుతుందంటే మీకు, ఉబుంటూలో ఏమవుతుందంటే మీకు బై డిఫాల్ట్ గానే మీకు లైనక్స్ దాని లోపల ఇది ఉంటుందన్నమాట. సో అది యూస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం మనం. మనకి ఓకే, సరే. ఏం చేస్తాం మీకు, పైథాన్ హైఫన్ వర్షన్ అన్నాను అనుకోండి మీకు, ఆర్ మేబీ పైథాన్ 3 అనుకుంటాను మీకు. యా, పైథాన్ 3 తీసుకుని అఫ్ కోర్స్ 3.12 కూడా చేసుకోవచ్చు. క్యాట్ ఈటీసీ ఎల్ఎస్బి రిలీజ్ అన్నా. ఓకే, గుడ్, ఫైన్. 22, రైట్. సో కాబట్టి మీకు దాన్ని ఏం చేస్తారు, మనకి దీంట్లో పైథాన్ ఆల్రెడీ ఉంది మీకు. సరే బానే ఉంది సార్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలా మనం పైథాన్ అంటే మీకు, ఎక్కడి నుంచి చేయాలి అనుకుంటే మనకి, ఆ పైథాన్ డేటా ఎలాగైతే షెల్ స్క్రిప్టింగ్ లో మీకు డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయో మీకు, సేమ్ ఇక్కడి నుంచి కూడా డేటా స్ట్రక్చర్స్ అనేది మనం చూడొచ్చు అనమాట మీకు. ఓకే,
సో నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు పైథాన్ ఆర్ సింపుల్గా డేటా డేటా స్ట్రక్చర్స్ డాట్ వైఎంఎల్ అంటాం మీకు. లైక్ అంటే స్ట్రింగ్స్ బేసిక్గా మీకు స్ట్రింగ్స్ అని ఉంటాయి, తర్వాత లిస్టులు టూపుల్స్. వెన్ కంపేర్ టు షెల్ స్క్రిప్టింగ్ డేటా ఆపరేటర్స్ పెద్దగా మనం చేసింది ఏం లేదండి.